త్రియేక దేవునికి ముందుగా నా యొక్క కృతజ్ఞతలు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు నేను చెల్లిస్తున్నాను. దేవుడు ఇచ్చి భాగ్యాన్ని నాకు దయచేసినందుకు నేను దేవునికి వందనస్తున్నాను. అదేవిధంగా మరి ఈ యొక్క కార్యక్రమంలో నన్ను భాగవస్తునిగా చేసినటువంటి ప్రియులు డాక్టర్ రాజేంద్ర గారికి, అలాగే డాక్టర్ జ్ఞానబంధు గారికి, డాక్టర్ జయసింగ్ గారికి నేను నా యొక్క కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆదివారం ఆరాధనలో చెప్పడం మామూలుగా అలవాటు, ఇలాంటివి ఒక న్యూ ఛాలెంజ్గా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక మంచి సమయం. నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నేను దినం ఎంతో చక్కగా జరిగింది అని నేను విన్నాను. కాబట్టి దేవుని స్తుతులు. మరి 3 స్పెసిఫిక్ ఏరియాస్లో ఇక్కడ సెమినార్ జరుగుతుందని నాకు తెలియజేయబడింది. రీఇమాజినింగ్ పాస్టరల్ మినిస్ట్రీ, అలాగే రీరీడింగ్ ద బైబిల్ ఇన్ కాంటెక్స్ట్, ఎక్విపింగ్ కాంగ్రిగేషన్ ఫర్ మిషన్. చాలా అవసరమైనటువంటి మన థీమ్స్ మీద ఇక్కడ ఈ యొక్క వర్క్షాప్ జరగడం చాలా సంతోషం. మరి చిన్న ప్రార్థన చేసి మనం మెడిటేషనే కాబట్టి మెడిటేషన్ అని మాట్లాడుతాం. ప్రేమానమ్మకం కలిగిన మా ప్రియమైన తండ్రి, జీవముల మా రక్షక, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక్కడ నిన్న ప్రారంభించబడినటువంటి ఈ యొక్క వర్క్షాప్ బట్టి మీకు వందనాలు. లోకాన్ని మీరు ఎంతో ప్రేమిస్తున్నారు. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా పట్టణాలను కూడా మీరు ఎంతో ప్రేమిస్తున్నాము. ఇదిగో ఇక్కడ చేరినటువంటి మీ ప్రియబిడ్డలందరినీ కూడా నాయన మీరు పిలిచి రక్షించి వారిని అభిషేకించి మీ సేవలుగా ఏర్పరచుకుని ఆయా సంఘాల్లో దివ్యమైన పరిచర్య చేయనప్పుడు మీరు వారిని వాడుకుంటున్న నామాన్ని పెట్టుకున్నాము. మరింత ప్రభావవంతంగా పరిచర్య చేయడానికి దేవాలయంలో ఇలాంటి వర్క్షాప్స్ ఆయన ఏర్పాటు చేయడానికి మీరు ప్రేరేపణిస్తూ మరింతగా తండ్రి మీ సేవకులను మీరు తీర్చిదిద్దుతూ ఉన్న విధానాన్ని పెట్టుకున్నాము. ఈ సమయంలో ప్రభావం మేము వైపు చూస్తుంది. నన్ను మమ్మల్ని తీర్చిదిద్దాలని మేము కోరుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము. ప్రియమైనటువంటి వారు, మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి విధానాన్ని మనం గమనించినప్పుడు ఆయన ప్రీచింగ్ అండ్ టీచింగ్ మెథడ్ ఆయన మరి అవలంబించినట్టు లేకపోతే మనకు చూపినట్టు మనం చూడగలం. మనకు తెలిసిన విషయమే. మరి ప్రీచింగ్ అంటే సువార్తను ప్రకటించడం. ఈ సువార్తను ప్రకటించడం ద్వారా మనుషులను దేవుని దగ్గరకు రక్షణలోకి ఆహ్వానించడం, ఇది ప్రీచింగ్. టీచింగ్ ఏంటంటే నమ్మినటువంటి వారిని మరి ఆ క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి వారు ఎదిగినట్లు మన వాక్యం ద్వారా వారిని పోషించడం మొదటిది. రెండవది ఏంటంటే మనం ఈ లోకంలో ఎఫెక్టివ్ విట్నెసెస్గా వారిని మనం తీర్చిదిద్దడం. మూడవది ఏంటంటే క్రీస్తు ప్రభుని యొక్క రాక కొరకు వారిని ఆయత్తపరచడం. టీచింగ్ ద్వారా ముఖ్యంగా జరిగేటటువంటి మరి పనులు ఇవేని మనం గ్రహించడం. అపోస్తల కార్యాల గ్రంథంలో అపోస్తలుల యొక్క పరిచర్యను మనం చూసినప్పుడు అపోస్తలులు ఇదే విధానాన్ని అవలంబించారు. వారు సువార్తను గంభీరంగా ప్రకటించారు. మరి దానివల్ల చాలా మంది క్రీస్తులు విశ్వసించారు. విశ్వసించినటువంటి వారిని వారు సమకూర్చి వారు దేవుని యొక్క వాక్యాన్ని వారికి బోధించారు. కాబట్టి అపోస్తలుల బోధనలు, అలాగే వారు సహవాసంలో, ప్రార్థనలు, రొట్టె విరుచుటలో వారు ఎడతెగక ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటాం. అయితే మరి ఈరోజు ముఖ్యంగా మన పాస్టర్స్గా మనం ఇవాంజలిజం చేస్తాం, కానీ వీక్ బై వీక్ మనం చేసేటటువంటిది ఏంటంటే ఒక రకంగా సంఘానికి మనం బోధించడం. వి టీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు అవర్ కాంగ్రిగేషన్. మరి దీనికి సంబంధించి మరి యేసు ప్రభు వారు ఆయన పలికినటువంటి ఒక మాటను ఆధారం చేసుకుని దాని నుండి మనమే నేర్చుకోగలం. దీనివల్ల మన సంఘానికి ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉంటుంది అనేటటువంటి దానిని మనం చూద్దాం. రీరీడింగ్ ద బైబిల్ ఇన్ ద కాంటెక్స్ట్, సమకాలీన పరిస్థితులకు సరిపోవాలి. అంత మాత్రమే కాదు, కానీ మనం చెప్పేటటువంటి వాక్యము యొక్క కాంటెక్స్ట్ ఏంటి, అసలు అది ఏ సందర్భంలో చెప్పబడింది,
దాన్ని మనం తెలుసుకుంటే ఇంకా మనము ఒక లైవ్లీగా ఒక ఆసక్తికరమైనటువంటి విధానంలో మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. దీని కొరకై నేను తీసుకున్నటువంటి వాక్యము మత్తయి సువార్త 26వ అధ్యాయము 27 నుండి 29 వచనాలు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 27 నుండి 29 వచనాలు నేను చదువుతున్నాను, చూడండి. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోని మీరందరూ త్రాగండి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తం. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము కొత్తదిగా త్రాగు దినము వరకు ఇతను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను. ఈ వాక్యాన్ని మనందరం కూడా తెలుసు. యేసు ప్రభువారు మరి ఆ మేడ దగ్గర తన శిష్యులతో ఆయన ఆచరిస్తున్నటువంటి పస్కా ఆచరణ. డానియల్ థామ్సన్ అనేటటువంటి ఒక జూయిష్ కాన్వర్ట్ ఆయన చాలా చక్కని పాయింట్స్ చెప్పారు. ఇప్పుడు నేను చెప్పేదాంట్లో ఆ పాయింట్స్ పట్టుకొని నేను చెప్తాను. ఆయన ఒక మెస్సియానిక్ రబ్బీగా ఆయన ఉంటున్నాడు. కాబట్టి యూదుల యొక్క జీవన విధానం, వారి యొక్క మరి ఆచారాలు ఆయన బాగుగా ఎరిగినటువంటి వ్యక్తిగా ఉన్నారు. కాబట్టి దీనిని ఆయన చెప్పినటువంటి వాటిని మనం ఆథెంటిక్గా తీసుకోవచ్చు. యూదుల యొక్క పస్కా ఆచరణ మనం బైబిల్లో చదువుకుంటాం. అలాగే దాని గురించి వివరాలు ఎన్నో చోట్ల మనం నేర్చుకుంటూ ఉంటాం. సో సెలబ్రేషన్ ఆఫ్ ద పాస్ఓవర్, ఈ పస్కా విందును వారు విందులాగా ఒక సంతోషకరమైనటువంటి దానిగా ఆచరిస్తారు. అదంతా కూడా ఒక టేబుల్ దగ్గర ముఖ్యంగా అది జరుగుతుంది. ఆ యొక్క టేబుల్ మీద కొన్ని ఫలాలు ఉంటాయి, తర్వాత రొట్టె ఉంటుంది, కొన్ని రకాలైన ఆకులు ఉంటాయి. వాటితో పాటు 4 గిన్నెలు ఉంటాయి. ఈ 4 గిన్నెల్లో కూడా ద్రాక్షారసం ఉంటుంది. మరి యొక్క ద్రాక్షారసాన్ని ఈ విందు జరుగుతుండగా, అంటే ఈ యొక్క సెరమనీ, ఈ ఆచరణ జరుగుతుండగా ఆయా సందర్భాల్లో వారు దానిని త్రాగడం అనేటటువంటిది జరుగుతుంది. ఎందుకు ఇలా వాళ్ళు చేస్తారు అంటే, ఒకప్పుడు వారి యొక్క పితరులు ఐగుప్తు దేశంలో వాళ్ళు బానిసలుగా ఉన్నారని మనందరూ కూడా తెలుసు. అయితే దేవుడు ఆ ఐగుప్తు నుండి వారిని బయటికి ఆయన తీసుకుని వచ్చారు. అలా తీసుకుని వచ్చే సందర్భంలో దేవుడు దివ్యమైనటువంటి 4 వాగ్దానాలు వారికి చేశారు. ఆ వాగ్దానాల గురించి మనకు నిర్గమకాండము 6వ అధ్యాయము 6-7 వచనాలు ఉంటుంది. మనం ఒకసారి దాన్ని చదువుకోవచ్చు. నిర్గమకాండము 6వ అధ్యాయము 6-7 వచనాల్లో ఈ రీతిగా రాయబడింది. కాబట్టి నువ్వు ఇశ్రాయేలుతో ఇలా చెప్పు, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బావును చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని మాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉందో. ఈ 2 వచనాలు 4 దేవుని యొక్క అద్భుతమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి. మొదటి వాగ్దానం ఏంటంటే, ఐ విల్ బ్రింగ్ యూ అవుట్, ఈ ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని వెలుపలికి రప్పిస్తాను. అది మొదటి వాగ్దానం. రెండవది ఏంటంటే, ఐ విల్ ఫ్రీ యూ, దాసత్వం నుండి నేను మీకు మరి విడుదలను లేకపోతే స్వేచ్ఛను నేను ఇస్తాను. మూడవ వాగ్దానం ఏంటంటే, ఐ విల్ రిడీమ్ యూ, నేను మీకు విమోచన లేకపోతే విడుదల కలిగిస్తాను. 4వ వాగ్దానం ఏంటంటే, ఐ విల్ టేక్ యూ యాజ్ మై పీపుల్, నేను మిమ్మల్ని నా ప్రజలుగా చేసుకుంటాను. 4 చాలా అద్భుతమైన వాగ్దానాలు. కాబట్టి 4 వాగ్దానాలను వాడు జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క ఆచరణలో ఒక్కొక్క మరి గిన్నెలోని ద్రాక్షారసాన్ని వాడు వాడతారు. కాబట్టి మొదటి వాగ్దానాన్ని వారు జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతిస్తూ, దేవా మీరు మమ్మలను వెలుపలికి రప్పించారు కాబట్టి అన్నట్టు మొదటి గిన్నెలోని దానిని కప్ ఆఫ్ సాంక్టిఫికేషన్ అంటారు. అంటే దేవుడు వాడు ప్రత్యేకపరుచుకున్నారు, పరిశుద్ధపరుచుకున్నారు. దానికి గుర్తుగా వాడు ఆ గిన్నెలోని త్రాగుతారు. ఇక రెండవ వాగ్దానం, ఐ విల్ ఫ్రీ యూ, దాసత్వం నుండి నేను మీకు స్వేచ్ఛనిస్తాను అన్నప్పుడు వారు
రెండవ గిన్నెలోని త్రాగుతారు. ఆ గిన్నె పేరు కప్ ఆఫ్ ప్లేట్స్. దేవుడు 10 తెగులు వారి మీద రప్పించి వారికి తీర్పులు తీర్చి, అంటే 5 తీర్పులు తీర్చి ఆ యొక్క పవర్తో మరి ఇదిగో ఇశ్రాయేలు వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళు పొందడం జరిగింది. ఇక మూడవ వాగ్దానం, ఐ విల్ రిడీమ్ యు, నేను మిమ్మల్ని విడిపిస్తాను అన్నప్పుడు వారు మూడవ గిన్నెలను తాగుతారు. దాని పేరు కప్ ఆఫ్ రిడెంప్షన్, విమోచన పాత్ర అనేటటువంటి పాత్రలను వారు తాగుతారు. ఇక చివరిది ఏంటంటే, ఐ విల్ టేక్ యు యాస్ మై పీపుల్, నేను మిమ్మల్ని నా యొక్క ప్రజలుగా చేసుకుంటాను అన్నప్పుడు ఈ వారు 4వ గిన్నెలను తాగుతారు. దాని పేరు కప్ ఆఫ్ కంప్లీషన్, పరిపూర్ణతను సూచించేటటువంటి పాత్ర. మరి ఇప్పుడు మేలుగదలో యేసు ప్రభువారు ఆయన ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు ఆయన ఎత్తి పట్టుకునేటువంటి పాత్ర మూడవ పాత్ర, దట్ ఈస్ ద థర్డ్ కప్ ఆఫ్ రిడెంప్షన్ అని మనం అర్థం చేసుకోవాలి. అందుచేత ఇప్పుడు 26వ అధ్యాయం మత్తయి సువార్త 27వ వచనంలో రాయబడింది ఏమిటి అంటే, ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి దీనిలోకి మీరు త్రాగుడి అని చెప్పారు. స్పెసిఫిక్గా ఆ యొక్క కప్పుని ఆయన పట్టుకొని ఈ మాటలు చెప్పారు. మరి యూదుల అవగాహనలో ద్రాక్షారసం అనేటటువంటిది 2 సంగతులకు లేకపోతే 2 సత్యాలకు అది గుర్తుగా ఉంది. మొట్టమొదటి దేనికి గుర్తుగా ఉందంటే, అది సంతోషానికి గుర్తుగా ఉంది, జాయ్. మనం ఇందాక అనుకున్నాము, ఐగుప్తీయుల చెరలో నుండి ఇశ్రాయేలు విడిపించేటప్పుడు దేవుడు 10 తెగులను పంపించాడు. ఆ తెగులన్నీ కూడా మోషే ద్వారానే దేవుడు అతను పలికినప్పుడు లేదా అతను చేసినప్పుడు ఆ ప్రజల మీదకి వచ్చింది. మొట్టమొదటిది ఏమిటి మనం జ్ఞాపకం చేసుకుంటే, మోషే నీళ్లను రక్తముగా చేశాడు కదండి. సో ఇట్ వాస్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క తీర్పు లేకపోతే దేవుని యొక్క శిక్ష. అది మొదటిది. అయితే క్రీస్తు కాలం నాటికి అప్పుడున్నటువంటి రబ్బీలు ప్రజలకు ఏం బోధించేవాడంటే, మనకు మెస్సియా వస్తుంది. మెస్సియా వచ్చినప్పుడు మోషే లాంటి కార్యాలు చేస్తాడు. ఎందుకంటే మోషేతో దేవుడు చెప్పారు, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనంలో, వారి సహోదరులలో నుండి నీ వంటి ఒక ప్రవక్తను నేను వారి కొరకు నేను పుట్టిస్తాను. అతని మాట వారు వినాలి, నేను ఆజ్ఞాపించినంత అతను చేస్తాడు. ఒకవేళ అతని మాట వారు వినకపోతే నేను లెక్క అడుగుతాను అని దేవుడు చెప్పారు. కాబట్టి నాటి నుండి కూడా మోషే వంటి ప్రవక్త కానీ రాబోతున్నాడు. ఆ ప్రవక్తయే మెస్సయ్య అని వీళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి రబ్బీ ఏం చెప్పారంటే, ఇదిగో మెస్సయ్య వస్తాడు. మెస్సయ్య వచ్చినప్పుడు ఏం చేస్తాడు అంటే, ఆయన వచ్చేటటువంటి కాలము అది తీర్పు తీర్చే కాలం కాదు. ఆయన శిక్షను శిక్షించడానికి ఆయన వస్తున్నటువంటి వాడు కాదు. ఇట్ విల్ బి ద టైమ్ ఆఫ్ గ్రేట్ జాయ్. అది గొప్ప సంతోషకరమైనటువంటి కాలం ఉండబోతుంది. కాబట్టి ఆయన దాన్ని సూచించడానికి మెస్సయ్య ఏం చేస్తాడంటే, హీ విల్ టర్న్ ద వాటర్ ఇంటూ వైన్, నీటిని ద్రాక్షారసంగా మారుస్తాడు అని వాళ్ళు బోధించి ఉన్నారు. నేను ఇలా చెప్పినప్పుడు వెంటనే ఒక సందర్భం గుర్తొస్తుంది కదా. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనంలో యేసు ప్రభువు వారు కానా వివాహానికి ఆయన హాజరయ్యారు. హాజరయ్యాక ఆయన చేసినటువంటిది ఏంటంటే, నీటిని ద్రాక్షారసంగా మార్చడం జరిగింది. ఆయన తన తొలి అద్భుతంగా చేశారు. ఈ వివాహ సందర్భాన్ని ఆయన స్టేజ్గా చేసుకుని ఆయన ఏం చేశారంటే ఈ కార్యాన్ని చేశారు. అంచేత 11వ వచనం రాయబడింది అంటే, యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో, ఇదిగో యేసు కానాలో ఈ అద్భుత కార్యములు చేసి తన మహిమను బయలుపరిచాను. అందువలన ఆయన శిష్యులు ఆయనలో విశ్వాసం ఇచ్చారు. ఆయన శిష్యులు విశ్వాసం ఇచ్చారంటే ఏమని విశ్వసించారు? ఆయన అద్భుతాలు చేయగలవాడనా, నీటిని ద్రాక్షారసంగా చేయగలిగినటువంటి శక్తి గలవాడనా, దానికంటే మించి వాడు విశ్వసించింది ఏంటంటే ఈజ్ ద మెస్సయ్య. ఎందుకంటే ఇదిగో మేము ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, మాకు ఏదైతే బోధించబడిందో మా రబ్బీల ద్వారా, దానిని ఆ ఎక్స్పెక్టేషన్ని ఈయన ఫుల్ఫిల్ చేశాడు. కాబట్టి ఆయన మెస్సయ్య అని వాళ్ళు విశ్వసించారు. ఇక మనం రెండవది చూసినట్లయితే ద్రాక్షారసం దేని గుర్తుగా ఉన్నది.
మొదటి సంతోషానికి గుర్తుగా ఉంది. రెండవ దేనికి గుర్తుగా ఉంది అంటే, మరి మనము చదువుకున్నటువంటి వాక్యంలో మత్తయి సువార్త 26వ అధ్యాయం చదువుకున్నాం కదా. ఆ భాగమే లూకా సువార్త 22వ అధ్యాయం 20వ వచనం ఏముందంటే, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుతున్న నా రక్తం వల్లైనా కొత్త నిబంధన. యేసు ప్రభువు తప్పులు పట్టుకుని ఆ శిష్యులందరూ కూడా చూస్తూ ఉంటుండగా ఆయన మాట్లాడినటువంటి మాట. కాబట్టి ద్రాక్షారసము రెండవదిగా దేనిని సూచిస్తుంది అంటే, రక్తమును అది సూచిస్తున్నటువంటిదిగా ఉంటుంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి ఈ యొక్క పస్కాలో ఈ మూడవ గిన్నె దేనిని సూచిస్తుంది అంటే, విమోచనం సూచిస్తుంది. కానీ ఆ విమోచన వారికి ఎలా కలిగింది? గొర్రె పిల్ల రక్తం వల్ల కలిగింది. బ్లడ్ ఆఫ్ ద ల్యాండ్, అది రిడెంప్షన్కి కారణమైంది. ఇప్పుడు యేసు ప్రభువు వారు ఏం చేస్తున్నారు అంటే, గొర్రె పిల్లగా, దేవుని గొర్రె పిల్లగా తాను చిందించమైనటువంటి రక్తమును తెలియజేస్తూ ఆయన పట్టుకున్నారు. ఇది మనందరూ కూడా తెలిసినటువంటి విషయం. అయితే 2000 సంవత్సరాల క్రితం యూదులలో ఉన్నటువంటి ఒక ఆచారం ఇప్పటికి కూడా ఆయా దేశాల్లో, ఆయా జూయిష్ కమ్యూనిటీస్లో వాళ్ళు చేసినప్పుడు ఒక ప్రాక్టీస్ ఈ రీతిగా ఉంది. అదేమిటి అంటే, వివాహ వయసు వచ్చినటువంటి యువకుడు ఒక యువతిని చూసి, కన్యను చూసి ఇష్టపడ్డాడు. ఆమె అతనికి ఆసక్తి కలిగింది. అప్పుడు ఏం చేస్తాడంటే, అతడు తన తల్లిదండ్రులకు ఆ విషయాన్ని తెలియజేస్తాడు. ఆ రీతిగా ఆ విషయము పెద్దల దృష్టికి వెళ్తుంది. అప్పుడు వారు ఏం చేస్తారంటే, ఒక చిన్న సెరమనీ లాంటిది ఏర్పాటు చేస్తారు. ఒక చిన్న కార్యక్రమం లాంటిది. ఆ కార్యక్రమంలో మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ యొక్క యువకుడు ఆ యువతిని కలుసుకుంటాడు. అలా కలుసుకున్నప్పుడు అక్కడ అతడు తన ఇష్టాన్ని, లేకపోతే తన ప్రేమను, తన వివాహ ప్రతిపాదనను అతడు తెలియజేస్తాడు. మా చిన్నప్పుడు ఏం చెప్పుకునేవాడు అంటే, ఎర్ర గులాబీ ఇస్తే అది ప్రేమను ప్రతిపాదించాడు కదా. లవ్ ప్రపోజ్ చేస్తే రెడ్ రోజ్, వివాహం ప్రపోజ్ చేయాలంటే రెడ్ రోజ్. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది కదా. కుర్రాడు ఏం చేస్తుంటే ఒక కాలువను మాత్రిస్తారు అన్నమాట. సడన్గా అమ్మాయి మీద ఒక కాలువలో మాత్రిస్తారు. మాత్రించి సడన్గా ఒక బాక్స్ పెట్టుకుంటాడు అన్నమాట. ఆ బాక్స్ ఓపెన్ చేస్తాడు. ఆ బాక్స్లో ఏముంటుంది? ఒక రింగ్ ఉంటుంది అన్నమాట. ఆ అమ్మాయి రింగ్ని యాక్సెప్ట్ చేస్తే ఇక అయిపోయినట్టే. ఇక తర్వాత మిగిలినటువంటి కార్యక్రమాలన్నీ, వివాహ కార్యక్రమాలు జరుగుతాయి. ఇది మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి. కానీ నాడు మరి యూదులలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రపోజల్ ఎలా ఉంటుంది అంటే, ఈ యొక్క యువకుడు తను ఒక గిన్నెలో ద్రాక్షారసాన్ని తీసుకుని ఆ అమ్మాయిని పెడతాడు. వెళ్ళిన తర్వాత అతను మాట్లాడుతూ ఏమంటాడంటే, ఈ గిన్నెలోని ద్రాక్షారసము నా రక్తాన్ని సూచిస్తుంది. దిస్ ఈజ్ మై లైఫ్స్ బ్లడ్. ఒకవేళ నీవు కానీ దీన్ని స్వీకరించేవనుకో, అప్పుడు వివాహం ద్వారా నీవు నాకు ఒక బంధంలో ప్రవేశిస్తావు, నీవు నాకు భార్య అవుతావు అని చెప్పి ఆ గిన్నెను ఆమె ముందు ఉంచుతాడు. ఒకవేళ ఆ అమ్మాయికి, ఆ యువతికి ఇష్టం లేదనుకోండి, సింప్లీ షీ విల్ రిజెక్ట్. ఆమె దాన్ని త్రాగదు. ఒకవేళ ఆ కన్య కూడా ఈ యొక్క యవనస్తుడు అంటే ఇష్టం కలిగింది అనుకోండి, సరిపోతాడు, నాకు నేను వివాహం చేసుకోవచ్చని అనిపిస్తే అప్పుడు ఏం చేస్తుందంటే, ఆ యొక్క గిన్నెను ఆమె తీసుకొని అందులో ద్రాక్షారసాన్ని తాగుతుంది. సో ఆ యొక్క సెరమనీ అంతట్లో కూడా దిస్ ఈస్ ద సెరైన్ మూమెంట్ అన్నమాట. గంభీరమైనటువంటి సమయం అదే. తీసుకుని తాగుతుందా లేదా అని ఎప్పుడైతే ఆమె దాన్ని త్రాగిందో అతను ఏమంటాడంటే, ఇదిగో ఇప్పుడు దీన్ని త్రాగేవు కాబట్టి ఇప్పుడు నీ కొరకు నా ప్రాణాన్నైనా ఇవ్వడానికి నేను సిద్ధం, నేను మరణించడానికైనా నేను సిద్ధం అని అంటాడు. కాబట్టి ఈ ప్రపోజల్లో, ఈ విధమైనటువంటి వివాహ ప్రతిపాదనలో ఎంత డెప్త్ ఉందో చూసేదా, ఎంతటి అండర్స్టాండింగ్ ఉందో చూసేదా, ఎంతటి ఒక రకమైనటువంటి మరి ఒక సీరియస్నెస్ అనేటటువంటిది ఉందో చూసేదా. అంటే పై ప్రేమలు కాదు, ఆకర్షణ, పై ఆకర్షణలతో కూడినటువంటిది కాదన్నమాట. ఈ వివాహము అనేటటువంటిది ఎలాంటి ఒక గొప్ప బంధము, ఒక పవిత్రమైనటువంటి బంధం
ఎరిగినటువంటి వారుగా ఈ సెరమనీలో వాళ్ళు ఉంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళ యేసు ప్రభువారు ఆయన గిన్నె పట్టుకొని వారికి ఇస్తూ దీనిని మీరు త్రాగండి అని అంటున్నారు. ఇక్కడ యేసు ప్రభువారు 2 సెరమనీస్ని ఆయన ఓవర్కమ్ చేస్తున్నారు. 2 ఆచరణలను ఆయన జోడిస్తూ ఉన్నారు. ఒకటి ఏంటంటే రెగ్యులర్గా ప్రతి సంవత్సరం జరిగేటటువంటి పస్కా ఆచరణ అక్కడ జరుగుతుంది. రెండవది ఏంటంటే ఈ పస్కా ఆచరణ సమయంలోనే యేసు ప్రభువారు వివాహ ప్రతిపాదన వంటి ఒక ప్రతిపాదనను ఆయన చేస్తూ, వివాహ బంధం వంటి లేకపోతే వివాహ బంధం కంటే కూడా ఒక పవిత్రమైనటువంటి పటిష్టమైనటువంటి నిత్యమైనటువంటి బంధంలోనికి ఆయన వారిని ఆహ్వానిస్తున్నది, ఆయన ప్రతిపాదిస్తున్నారు. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి విషయంగా మనం గమనించాలి. తరతరాలుగా మోషే కాలం నుండి కూడా వారు ప్రతి సంవత్సరము కూడా పస్కాను ఆచరిస్తున్నారు. కానీ ఇలాంటి ప్రతిపాదన ఇన్ ద హిస్టరీ ఆఫ్ పాస్ఓవర్ దిస్ వాస్ ద ఫస్ట్ టైం. పస్కా ఆచరణలో ఇది మొట్టమొదటిసారి, బహుశా ఇదే ఆచరిస్తారు. అది మన ప్రభు అయినప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన చేశారు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఏమి చేశారో శిష్యులకు అర్థమైంది. ఎందుకంటే అది వారి యొక్క ఆచారాల్లో, వారి కుటుంబాల్లో, వారి సమాజంలో ఉన్నటువంటి కాబట్టి వారికి అర్థమైంది అది ఒక గంభీరమైన సమయం. ఇట్ వాజ్ ఎ సరైన మూమెంట్. అక్కడ శిష్యులు మనం చూస్తే వాళ్ళు అక్కడ జోవియల్గా లేరు, వాళ్ళు అక్కడ క్యాజువల్గా లేరు. మనం ఆ మేడ నుండి తొంగి చూస్తే ఒక గంభీరమైనటువంటి వాతావరణం అక్కడ నెలకొని ఉంది. యేసు ప్రభువు ఏమి చెప్తున్నారో ఆ యొక్క దానిని వారి సత్యాన్ని వారు అర్థం చేసుకున్నటువంటి వారుగా మనం గమనించగలం. వారు ఏం చేశారంటే మౌనంగా ఆ పాత్రలోనిది వారు స్వీకరించి యేసు యొక్క ప్రపోజల్ ప్రతిపాదనను అంగీకరించినటువంటి వారుగా తమ సమ్మతిని వారు తెలియజేశారు. చూసారా, కాంటెక్స్ట్ తోటి మనం వెళ్ళినప్పుడు దీని ఎంత చక్కగా, ఎంత గంభీరంగా, ఎంత అర్థవంతంగా మనం కనబడుతున్నారు. తరువాత ఇలాగా జరిగినటువంటి దానిని ఏమన్నారంటే ఇది వివాహబంధమంతా బలమైనది అయినప్పటికీ కూడా దీనికి ప్రధానం అన్నారు. అప్పటి నుంచి వారి ఇల్లు కూడా భార్యాభర్తలు నిలబడతారు. కానీ ఈ సంఘటన జరిగిన తర్వాత వెంటనే ఆ యొక్క యువకుడు తన తండ్రి ఇంటికి వెళ్ళిపోతాడు. తర్వాత వాడు కలుసుకొని వెంటనే గ్యాప్ ఉంటుందన్నమాట, కొంత టైం గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ ఎంతకాలం ఉండొచ్చు అంటే కొన్నిసార్లు సంవత్సరం ఉండొచ్చు, కొన్నిసార్లు 2 సంవత్సరాలు ఉండొచ్చు, ఒకవేళ అవసరమైతే ఇంకా కొద్దిగా ఎక్కువ కాలంలో ఉండొచ్చు. ఎందుకు ఈ గ్యాప్ అంటే ఈ గ్యాప్లో ఈ పెళ్లి కుమారుడు లేకపోతే యొక్క యువకుడు ఏం చేస్తాడంటే తన యొక్క వధువు నిమిత్తము ఆమెకు సరిపోయేటట్టుగా ఒక చక్కని నివాసాన్ని నిర్మిస్తాడు అన్నమాట. సూటబుల్ హోమ్ ఫర్ హిస్ బ్రైడ్. తన వధువు కోసం ఎంతో ప్రేమతో, ఇష్టంతో అతడు ఆమె సంతోషించినట్లు ఆమె కొరకు ఒక నివాసాన్ని సిద్ధం చేసే పనిలో నిబద్ధమై ఉంది. అదంతా సిద్ధమైన తర్వాత సిద్ధమైపోయింది కాబట్టి నేను వెళ్ళి నా భార్య తెచ్చుకుంటానని అనుకోవడానికి అతనికి పర్మిషన్ లేదు. అతని తండ్రి దీనంతా అబ్జర్వ్ చేస్తాడు. ఇదంతా పూర్తయిన తర్వాత ఏదో ఒక రోజున తండ్రి ఇది మంచి సమయం ఆయన తండ్రి కనిపించినప్పుడు పిలిచి అంటాడు, కుమారుడా నీ వెళ్ళి నీ యొక్క వధువుని తెచ్చుకొని భార్యని తెచ్చుకోని అంటాడు. ఈ విషయాలు మనం వింటుంటే లేఖనాల్లో 2 మాటలు యేసు ప్రభువు చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మొట్టమొదటి ఏంటంటే యోహాను సువార్త 13వ అధ్యాయంలో మేడగది యొక్క వివరాలన్నీ కూడా ఉంటాయి. యేసు ప్రభువు ఆయన పస్కా చేసినంత కూడా ఉంటుంది కదా. 13వ అధ్యాయం కంప్లీట్ అవుతుంది. 14వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు స్టార్టింగ్ వర్సెస్లో ఏముంటుందంటే యేసు ప్రభువు ఆయన శిష్యులతో మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే మీ కొరకు స్థలం సిద్ధపరచ పెడుతున్నారు కదా. ఆ తర్వాత ఏమన్నారు, నేనున్న స్థలంలో మీరు ఉండులాగా మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. సో యేసు ప్రభువు ఏ పని నిమిత్తం వెళ్ళారు అన్నమాట, స్థలం సిద్ధపరిచేటటువంటి పని నిమిత్తం వెళ్ళారు. ఆయన ఆ పని అయిపోయిన తర్వాత వచ్చి మనం తనతో ఉండేటట్టు తీసుకుని వెళ్తాడు అనే మాట మనం
మనం చూస్తాం. అది మొదటిది. రెండవది ఏంటంటే మత్తయి సువార్త 24:36 ప్రకారంగా యేసు ప్రభువు ఒక సత్యాన్ని చెప్తున్నారు. ఆ దినమును గురించి ఆ గడియను గురించి తండ్రి మాత్రమే ఎరుగు, కానీ ఏ మనుషుడైనను పరలోకమందున దూతలైనను కుమారుడైనను ఎరుగరు అని చెప్పారు. ఒక గడియ ఒక దినం ఉన్నదట. అది యేసు వచ్చే దినము. ఆ దినం యేసు కూడా తెలియదట. ఆయన చెప్తున్నారు క్రీస్తు దేవుడై ఉంటుందా ఈ లోకంలో ఆయన కుమారుని స్థానంలో ఉన్నప్పుడు స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా ఈ యొక్క విషయంలో ఆయన దానిని తండ్రి యొక్క స్వాధీనానికి ఆయన విడిచిపెట్టాడు అనమాట. బహుశా నేను అనుకుంటున్నది ఒక్కటే, కుమారుడు తనకు తెలియకుండా తండ్రి వద్ద ఉంచుకున్నటువంటి ఒక సత్యమై ఉండొచ్చు. ఇక్కడ కూడా మనం చూస్తాం, యూదుల సాంప్రదాయంలో తండ్రి తనకు సరి కరెక్టే అనుకున్నప్పుడు అప్పుడు సడన్గా చెప్తాడు, అప్పుడు కుమారుడు వెళ్తాడు. చూసారా ఏ విధంగా వారి యొక్క జీవనానికి యేసు ప్రభువారు ఆయన తన యొక్క జీవితాన్ని, తన యొక్క రక్షణ కార్యక్రమాన్ని, తను తిరిగి వచ్చే ఆ యొక్క సంఘటనను ఆయన ఎలాగా చక్కగా చెప్తున్నారో మనం గమనించవచ్చు. తర్వాత తండ్రి అలా చెప్పిన తర్వాత కుమారుడు ఏం చేస్తాడు, ఇప్పుడు బయలుదేరి తన యొక్క స్నేహితులందరినీ తీసుకుంటాడు. పెళ్లి కుమారుని స్నేహితులందరినీ తీసుకుని సహజంగా రాత్రి వేళ అతను వెళ్తాడు. వెళ్ళినప్పుడు వెళ్ళి తన భార్యను తెచ్చుకోవడానికి అతను ఆయత్తం ఉంటాడు. మనం ఈ సందర్భంలో గమనిస్తే యేసు ప్రభువు దీనిని పురస్కరించుకొని పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధపడి వెళ్ళినటువంటి 10 మంది కన్యకల యొక్క ఉపమానాన్ని ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన చెప్పడం జరిగింది. పెళ్లి కుమారుడు వస్తున్నాడు, ఎదుర్కొన్నాము రండి అనేటటువంటి గొప్ప విషయం. తర్వాత అతడు ఆమెను కలుసుకున్న తర్వాత ఆ వధువుని తీసుకొని తన ఇంటికి రావడం జరిగింది. తన ఇంటికి ఆమెను తాను సిద్ధపరిచినటువంటి ఇంటికి ఆమెను తీసుకుని వస్తాడు. యేసు ప్రభువు వారు ముందు ఈ మేడగదిలో ఈ సంఘటన అంతా కూడా, ఈ పస్కాచరణ అంతా కూడా జరుగుతున్నప్పుడు, ఈ క్రొత్త నిబంధనను స్థాపిస్తున్నప్పుడు ఆయన ఒక మాట, ఆ మాట కూడా అన్నారు. అదేమిటంటే, నా తండ్రి రాజ్యంలో మీతో కూడా ద్రాక్షారసం కొత్తదిగా తాగు దినమ వరకు ఇకను నేను దానిని త్రాగను అన్నారు కదా. మనందరూ కూడా తెలుసు. ఈ యొక్క యువకుడు అక్కడ మొదటిసారి ప్రపోజల్ ఇచ్చినప్పుడు ద్రాక్షారసం త్రాగుతాడు. తర్వాత మళ్ళా ఎప్పుడు త్రాగుతాడు అంటే ఆమెను తన ఇంటికి తెచ్చుకున్నది. అంటే థర్డ్ కప్ ఈజ్ ద కప్ ఆఫ్ ప్రపోజల్. ఈ విమోచన పాత్ర అది ప్రతిపాదన పాత్రగా కూడా మనం ఇక్కడ గమనించగలం. అయితే వాళ్ళు త్రాగేటప్పుడు 4th కప్ ఉంది కదా. మన గాస్పెల్స్లో చూస్తే యేసు ప్రభువు 4th కప్ని టచ్ చేసినట్టు మనకు కనపడదు. ఈ 4వ కప్ ఏంటంటే కప్ ఆఫ్ కంప్లీషన్ అన్నమాట. అది పరిపూర్ణతను సూచించేటటువంటి పాత్రగా ఉంది. కాబట్టి యేసు ప్రభువు దానిని అప్పుడు తాగలేదు. కానీ ఇదిగో ఇప్పుడు ఏమంటున్నారంటే 4వ పాత్ర ఏం తెలియజేస్తుందంటే, ఇదిగో నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, నేను మీ దేవుడిని ఉంటాను. దిస్ బాండ్, దిస్ ఫెలోషిప్ ఈజ్ ఫర్ ఎవర్. ఇది నిత్యమైనటువంటి బంధంగా, ఈ యొక్క సహవాసం నిత్యమైనటువంటిదిగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే తన వధువును తెచ్చుకున్నాడో ఇక వారి ఇల్లు కలిసి జీవనం చేస్తారు. కాబట్టి అప్పుడు సంతోషంతో అతను ఆ పాత్రలోకి త్రాగడానికి జరుగుతుంది. దీనినే మనము ప్రకటన గ్రంథం మరి 19వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే గొర్రె పిల్ల వివాహ మహోత్సవం అని వ్రాయబడింది. ప్రియమైనటువంటి వాళ్ళారా, నా యొక్క ధ్యానాన్ని నేను కంప్లీట్ చేస్తున్నాను. పౌలు కొరింథీయులకు రాస్తూ ఒక చక్కని మాట ఆయన మాట్లాడాడు. 11వ అధ్యాయం 2వ వచనం ఏమంటాడంటే, పవిత్రమైన కన్యగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సంఘము ప్రదానం చేయబడింది. సంఘం అనేటటువంటి ఈ యొక్క సమూహము ఒక కన్య, క్రీస్తు రక్తంలో పవిత్రపరచబడినటువంటి కన్య, అత్యంత పవిత్రురాలైనటువంటి కన్య. ఒక్కడే పురుషునికి, ఒక్కడే క్రీస్తుకు మాత్రమే ప్రదానం చేయబడింది. ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయనలో
వచ్చినప్పుడు ప్రధానం చేయబడినటువంటి యొక్క కన్య ఆయనను కలుసుకున్నప్పుడు వారు సంపూర్ణమైనటువంటి బంధంలో ప్రవేశిస్తారు. అయితే పౌలకు ఒక హెచ్చరిక చేశాడు. ఏమంటాడంటే, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మిమ్మల్ని కూడా క్రీస్తు ఎడలో ఉన్నటువంటి సరళత నుండి పవిత్రత నుండి తొలగించాలని ప్రయత్నం చేస్తాడు. సాధారణ డ్యూటీలో ఉన్నాడు. ఒక విశ్వాసిని ఈ క్రీస్తు యొక్క పవిత్రతలో నుండి ఎలా రాయాలి, క్రీస్తు యొక్క విశ్వాసంలో నుండి, క్రీస్తుకు కట్టుబడినటువంటి ఆ కమిట్మెంట్లో నుండి ఎలా దిగజార్చాలి అని ప్రయత్నం చేస్తాడు. సాధారణ వ్యక్తిని ఎరుగక ఈ చేస్తే తప్పేంటి, అది చేస్తే తప్పేంటి, ఇలా ఎందుకు కొట్టుకుంటారా, ఎందుకు కొట్టుకుంటుందని చాలా మంది విశ్వాసులు వెళ్ళిపోతున్నారు. కొంతమంది కాపులు కూడా వెళ్ళిపోతున్నారు. సో ఆయన దాన్ని మిస్ అయిపోతున్నారు. సరళత, పవిత్రత ఇది కాపాడుకోవడం. ఒక కన్యక ఒక పురుషుని ప్రదానం చేయబడిన తర్వాత మధ్యలో ఎవరైనా చూడకూడదు. అలా చూస్తే అది పవిత్రత పోగొట్టుకున్నట్టే, ఆ కమిట్మెంట్ పోగొట్టుకున్నట్టే. యాజ్ ఎ చర్చ్, యాజ్ మాస్టర్స్ వీఆర్ ద బ్రైడ్. కాబట్టి దీనిని మనము కాపాడుకుంటూ ఆ యొక్క బంధంలో ప్రవేశించడానికి మనం సిద్ధపడాలి. కాబట్టి మన సంఘాలలో ప్రతిసారి ఒక కమ్యూనియన్ సండే వచ్చినప్పుడు ఒక గంభీరమైనటువంటి ఆరాధనగా మనం దాన్ని జరిగించాల్సిన అవసరం. దీన్ని మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేయాల్సినటువంటి అవసరం. దిస్ ఇస్ ద కవెనెంట్ రిలేషన్షిప్. ఇది ఒక నిబంధన సంబంధమైనటువంటి బంధం అన్నమాట. నిబంధన అంటే ఏంటో తెలుసా? మనం ప్రమాణం చేశాం, దాన్ని తప్పకూడదు, దాన్ని బ్రేక్ చేయకూడదు. చేస్తే అది నేరం, అది క్రైమ్. అలా చేయకూడదు. కాబట్టి ఇది ఇటువంటి మరి ఒక కాంటెక్స్ట్లో ఈ యొక్క వాక్యం వేసుకోవచ్చు చెప్పినప్పుడు అది మన జీవితాలకు ఎంత అద్భుతంగా ఉంది. అలాగే మన సంఘ జీవితానికి, మనం చేసే మిషన్కి కూడా ఈ విధమైనటువంటి రీతిగా ఈ యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, ప్రకటించగలిగితే మరింత ప్రభావవంతంగా, మరింత ప్రయోజనకరంగా ఉంటుంది అని నేను తెలియజేస్తూ, మరి యొక్క ధ్యానంలో పాల్గొన్న మీ అందరికీ కూడా నా థ్యాంక్స్ నేను తెలియజేస్తూ, దేవుడు మిమ్మల్ని సంఘాన్ని ఆశీర్వదించాలని కోరుతూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. మన విని కూడా దేవుడు మాటలను కలిగించేది.